రక్తదానం చేయడం మహోన్నత సేవ లాంటిదని మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో రాంబాబు యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. రక్తదాతలకు ప్రశంసా పత్రాలను అందించారు. 15 ఏళ్లుగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్న రాంబాబు యువసేన సేవలు అభినందనీయమన్నారు. రక్తదాతలు అనపర్తి బ్లడ్ డోనర్స్ మొబైల్ యాప్ను సద్వినియోగం చేసుకోవాలని రెడ్డి సంక్షేమ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ సత్తి రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. స్థితిలో ఉన్న వారిని కాపాడడానికి భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప వరం రక్తదానం. ప్రజలంతా కూడా, ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఈ రక్తదాన మహత్కార్యంలో భాగస్వాములు కావాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తూ, గడిచిన 15 సంవత్సరాలుగా రాంబాబు యువసేన ద్వారా రక్తదానం చేస్తున్నటువంటి ప్రతి రక్తదాతకి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అనపర్తి బ్లడ్ డోనర్స్ మొబైల్ యాప్ ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా అనపర్తి ప్రాంత వాసులందరికీ కూడా తెలియజేస్తూ, ప్రతి రక్తదాత కూడా రేపటి స్ఫూర్తి ప్రదాతలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ. శ్రీ సత్తి రామకృష్ణారెడ్డి గారి జన్మదినోత్సవ సందర్భంగా ఈ రోజున అనపర్తిలో బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. గత 15 సంవత్సరాల నుంచి కూడా తన పుట్టినరోజు సందర్భంగా బ్లడ్ డోనర్స్ అందరినీ కూడా ఇక్కడ రప్పించి బ్లడ్ డొనేషన్ క్యాంపు రన్ చేయడం జరుగుతుంది. ఏదైనా పుట్టినరోజు సందర్భంగా ఇటువంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టిన రాంబాబు గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే అనపర్తి అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరికి ఏ క్షణాన్ని బ్లడ్ అవసరమైనా కూడా ఆయనకి ఫోన్ చేస్తే వెంటనే రెస్పాండ్ అయ్యి ఒక్క లెటర్ ఆయన ఇస్తే చాలు, వెంటనే బ్లడ్ ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళందరికీ కూడా వెంటనే బ్లడ్ కూడా అక్కడ బ్లడ్ బ్యాంక్ లో అరేంజ్ చేయడం జరుగుతుంది.